సీతారాముల వారిని మనసులో తలుచుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏనండమ్మా, చీర గుర్తులే కదా మరి చూడడానికి వచ్చింది. అమ్మవారి చీర గుర్తులే కదా. అమ్మవారు ఆరేసినటువంటి చీర గుర్తులు ఈ రాత్రి మధ్యన ఎక్కడ కూడా లేవమ్మా. అటువైపుకి ఒక కుర్రోడు ఉన్నాడా, ఆ కుర్రోడు ఉన్న చోటున 5 వర్ణాలతో 20 గజాల పొడవున ఆ చివరి నుండి ఆ చివరి వరకు ఉన్నాయమ్మా. అమ్మవారు ఉతికిన కట్టుకున్నటువంటి చీర నారతో తయారు చేసినటువంటి చీర కాబట్టి అలా వాగులో ఉతికి ఆరవేస్తే అచ్చుగా పడ్డటువంటి గుర్తులు, వాటిని నార చీర గుర్తులు అని అంటారు. ఇలా చుట్టూ తిరిగి వెళ్ళండి, ఆ అబ్బాయి మీకు చూపిస్తాడు. ఇక్కడ ఈ మధ్యలో మీకు పూలు పెట్టిన ప్రదేశం కనిపిస్తుందా? ఈ 5 రోజులు కూడా సోమవారం అమ్మవారి రాతిపైకి వచ్చిన తర్వాత వారిద్దరు కూడా కలిసి ఆడుకున్నటువంటి వానగుంటలమ్మ. వానగుంటలు అంటే తెలుసా? చింతపిక్కలాటలు. 7, 14 గుంటలు 2 వరుసలతో ఉండేవి. కానీ ఒక మునీశ్వరుడు నిజంగా ఇక్కడ సీతారాముల వారు ఉన్నారా అనే ఒక అపనమ్మకంతో 10 గుంటలు పగలగొట్టగా మనకి ఇంకా 4 గుంటలు ఉన్నాయమ్మా. ఆ 4 గుంటలు కూడా చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇక్కడ మీకు నల్లని చారిక కనిపిస్తుందా? ఈ నల్లని చారిక స్వామివారి ఉత్తర్యం, నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకునే పై పంచ పై కండువా అంటారమ్మా. 40 గజాలుగా ఉంటుంది. ఆ చివరి నుండి ఆ చివరి వరకు ఉంటుందమ్మా. అలానే మీరు వెనకాలకి తిరిగినట్లయితే ఒక 9 అడుగుల రాతి సింహాసనానికి పసుపు కుంకుమలు జల్లి కనిపిస్తుందమ్మా. ఈ 5 రోజులు కూడా అమ్మవారు ఇక్కడ ఉన్న సమయంలో సోమవారు అక్కడ కూర్చొని కాపలా కాసేవారు. అంతటి పవిత్రమైన సింహాసనం కిందనే సోమవారి పాదాలు ఉంటే చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళండి అమ్మా. మరి పర్ణశాలను వీడి అమ్మవారి ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఖాళీ ఒక రాయి తప్పించి అమ్మవారి స్నానానికి ఆ నీళ్లు కానీ అమ్మవారి రంగరించి బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు కానీ ఏమీ లేవమ్మా. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామిని కోరగా లక్ష్మణ స్వామి తూర్పు దిశాన ఒక 70 అడుగులు ఒక కొండకు ఒక బాణం వేస్తే వచ్చినటువంటి నీళ్ళమ్మ. ముందుగా అమ్మవారే స్నానం చేశారు కాబట్టి సీతాబాగ్ అని పేరు పెట్టి పిలుస్తారు. అదే బాణం నుండి ఒక ఎరుపు రాయి ఒక పసుపు రాయి వస్తే వాటినే తీసుకొని వచ్చి లక్ష్మణ స్వామి అమ్మవారికి ఇస్తే అమ్మవారు వాటిని పవిత్రమైన పసుపు కుంకాలుగా భావించుకొని వాటిని రంగరించి బొట్టు పెట్టుకొని 5వ రోజు ఆ చెట్టు కింద కూర్చొని పూజలు పునస్కారాలు చేసుకొని అంతటి పవిత్రమైన పసుపు కుంకాలు పట్టుకొని పర్ణశాల వెళ్ళారమ్మా. మరి మీరు ఎప్పుడైనా చూసారమ్మా అంతటి పవిత్రమైన పసుపు కుంకాలు? ఇక్కడ ఉన్నాయమ్మా, చూడండి. ఒక రాయిని అరగదిస్తే పసుపు వస్తుంది, ఒక రాయిని అరగదిస్తే కుంకుమ వస్తుంది అమ్మా. అవి మీకు కావాలంటే దేవస్థానం వారు ఇక్కడ కౌంటర్లో ఇస్తారు, తీసుకొని వెళ్ళండి. వాటిని మీరు తీసుకొని వెళ్ళి దేవుడి మూలాన పెట్టుకొని మీరు వెళ్ళే శుభకార్యాలకు కానీ మంచి పనులకు కానీ ఆ బొట్టు పెట్టుకొని వెళ్తే ఎటువంటి ఆటంకాలు ఏం లేకుండా అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ వారి నమ్మకం, స్థానబలం. అలానే అక్కడ భక్తులు కదలికలు కనిపిస్తున్నాయా ఆ చెట్ల మధ్యలో? ఈ 5 రోజులు కూడా అక్కడేనమ్మా శూర్పణఖ అనే రాక్షసిని లక్ష్మణ స్వామి ముక్కు చెవులు పోసిన ప్రదేశం. శూర్పణఖ ఎవరో తెలుసా అమ్మ? అందరూ కూడా అమ్మ వల్లే కానీ సీతారాముల వారికి కష్టాలని మొదలైన మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుర్తులను కూడా చక్కగా దర్శనం చేసుకొని ఆ పాకలో నుంచి వెళ్తే ఆ ప్రదేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి రాకూడదు అని ఎడం చెట్టు 3 రాళ్ళు వేయండి. అక్కడ ఎలా చేయాలి ఎలా వేయాలి అనేది అక్కడ ఒక అమ్మాయి ఉంటారు, ఆ అమ్మాయి చెప్పినట్టు మీరు వినండి. ఇక్కడ మీ ముందు ఈ పూలు పెట్టిన ప్రదేశం ఏంటంటే ఈ 5 రోజులు కూడా లక్ష్మణ స్వామి అడవిలో దొరికే పళ్ళు పలారాలు ఇప్ప పూలు కందమూలాల పనులన్నీ కూడా సేకరించుకొని ఇందులో తెచ్చిపెడితే సీతారాముల వారు దీన్నే ఒక పవిత్రమైన పళ్ళంగా భావించుకొని ఇందులో పెట్టుకొని తినేవారమ్మ. ఇప్పుడంటే మన ఇళ్లలో ప్లేట్లు కానీ అన్నీ ఉన్నాయి, ఆ రోజులలో ఏమీ లేవు కాబట్టి దీన్నే ఒక పవిత్రమైన పళ్ళంగా భావించుకొని ఇందులో పెట్టుకొని తినేవారమ్మ. మీరందరూ ఏం చేస్తారంటే ఆ రామనామాన్ని ఈ పవిత్రమైన పళ్ళాన్ని 2 చేతులతో తాకి దర్శనం చేసుకొని మీరు వేసే కానుకలు అందులో విసరకుండా శబ్దం రాకుండా నిదానంగా అందులో వదిలేసి అక్కడికి వెళ్తే అమ్మవారు పసుపు కుంకాలు ఇస్తారు. అవి తీసుకొని ఇలా చుట్టూ తిరిగి వెళ్ళండి. నేను చెప్పిన గుర్తులన్నీ కూడా మీకు చక్కగా కనిపిస్తాయమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకొని వెళ్ళండి. అమ్మవారి పసుపు కుంకాలు లక్ష్మణ స్వామి ఇదే ప్రదేశంలో తీసుకొని వచ్చారు కాబట్టి ఈ ప్రదేశంలోనే ఇస్తారమ్మా.